హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. ఈసారి ఆస్ట్రిక్స్ ఎపిసోడ్లో నేను అష్మిత అంటే ఆస్ట్రిక్స్ హ్యాస్ టర్న్డ్ అ షెఫ్ ఫర్ యూ పీపుల్. నేను కొన్ని రోజుల బిఫోర్ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీ అండ్ యూట్యూబ్ స్టోరీలో ఒక రెసిపీ పోస్ట్ చేశాను. ఐ వాజ్ జస్ట్ క్యాజువల్లీ హ్యావింగ్ లంచ్. సో నేను ఒక బ్రౌన్ రైస్తో తవా పులావ్ రెడీ చేశాను అండ్ అది పోస్ట్ చేస్తే అందరూ రెసిపీ చెప్పండి అని అడిగేసరికి సరే ఇది కూడా ఆస్ట్రిక్స్లో స్టార్ట్ చేద్దాం. హెల్దీ రెసిపీస్ మీతో షేర్ చేయమంటారా? ఇఫ్ ఎస్, comment in the comment section below and I will keep doing these kind of recipes for you. Ippudu without further delay, let's go into our episode and let me show you this simple, very own, my own invention, tawa pulao. Let's go guys. So guys, ఇది రెడీ చేయడానికి నేను ఒక కాస్ట్ ఐరన్ తవా యూజ్ చేస్తున్నాను. ఇది వెయిట్ చాలా ఉంటుంది కానీ దీంట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. తవా పులావ్ కదా, దాంట్లో కొంచెం బర్ంట్ మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మీరు కావాలంటే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. సో ఇందులో మనం కొంచెం ఆయిల్ వేద్దాం, దాంతోపాటు కొంచెం నెయ్యి. సో ఇది వేడిగా అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఇందులో వేసేది బిర్యానీ ఆకు అండి. ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు వేద్దాం. తవాలో కుకింగ్ చేయడం కొంచెం ఇన్కన్వీనియంట్గా అనిపించవచ్చండి, కానీ దీంట్లో ఉన్న ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎంతైనా కడాయిలో చేస్తే అది డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి. తవా పులావ్, తవా వెజిటబుల్స్, ఇలా వెజిటబుల్స్ కూడా మీరు చేయవచ్చు. సో ఇవన్నీ తవాలోనే మంచి ఫ్లేవర్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని ఆనియన్ ముక్కలు వేద్దాం. సో ఇది నేను పోర్షన్ సైజ్ ఓన్లీ వన్ పర్సన్కి చేస్తున్నానండి. ఓన్లీ 1 పర్సన్కి సరిపోతుంది. దాన్ని బట్టి మీరు ఈ రెసిపీ డబుల్ చేయాలనుకుంటే లేదంటే ఎక్కువ మందికి చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. సో ఆనియన్స్ ఇలా కొంచెం బ్రౌన్ అయ్యాక ఇందులో మనం ఆలు, కొంచెం క్యారెట్ బాయిల్ చేసి, బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీ ఉంది కదండి అవి, అండ్ ఛోలే వేయాలి. సో ఈ రెసిపీలో నేను ఛోలే ఎక్కువ యూజ్ చేస్తున్నానండి. సో ఐఎమ్ యూజింగ్ వెరీ లెస్ కార్బ్స్, అంటే బ్రౌన్ రైస్ చాలా తక్కువ చేశాను అండ్ ఛోలే ప్రోటీన్తో ఎక్కువ దాన్ని ఫిల్అప్ చేసి మన స్టమక్లో ఎక్కువ ప్రోటీన్ పంపిస్తున్నాం, కార్బ్స్ కాదు. సో గైజ్ ఈ పాయింట్లో మనం కొంచెం ఒక స్పూన్ ఆఫ్ పుదీనా, కొంచెం కొత్తిమీర, పసుపు అండ్ కారం ఇది మంచిగా కలుపుకోవాలండి. ఈ వెజిటబుల్స్ అండ్ ఛోలేని కొంచెం మ్యాష్ చేయండి, కొంచెం అలా కచ్చా పచ్చాగా చేస్తే బాగుంటుంది. ఈ ఆకు తీసేస్తున్నానండి, ఇది డిస్టర్బెన్స్గా ఉంది. ఎనీవే దీని ఫ్లేవర్ వచ్చేసింది కాబట్టి తీయొచ్చు. ఇది చూస్తున్నారా, ఇది కొంచెం ఇలా బర్న్ అవుతే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. దట్ ఈస్ వై వీఆర్ మేకింగ్ ఇట్ ఆన్ ద తవా. పసుపు అండ్ మిర్చి పౌడర్ కూడా పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోయి మీకు మంచి ఫ్రేగ్రెన్స్ వస్తే ఆ టైంలో ఇట్ ఈస్ టైమ్ టు పుట్ ఇన్ యువర్ బ్రౌన్ రైస్ అన్నమాట. చూడండి నేను చాలా తక్కువ బ్రౌన్ రైస్ వాడుతున్నాను, ఎక్కువ వెజిటబుల్స్ అండ్ ప్రోటీనే వేసాను. ప్రోటీన్ అంటే ఛోలే అనమాట. ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఐమ్ గోయింగ్ టు పుట్ ఇన్ సాల్ట్. పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను, మీకు కావాలంటే రెగ్యులర్ సాల్ట్ కూడా వేయొచ్చు. ఈ పాయింట్లో మీకు రైస్ కొంచెం డ్రై అనిపిస్తే యూ కెన్ యాడ్ అ లిటిల్ మోర్ ఘీ. ఎందుకు అంటే ఫ్రైడ్ రైస్ లాగా కొంచెం బ్రౌన్ అయిపోయి కింద నుంచి కొంచెం బర్న్ అయిపోతుంది కదా, తవా ఫ్లేవర్ రావడానికి కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది. చూస్తున్నారండి కొంచెం అది బర్న్డ్ ఫ్లేవర్ చెప్పాను కదా, ఇదంతా నేను సిమ్లోనే చేస్తున్నాను. అది లైట్గా బర్న్ అయిపోతే దట్ మీన్స్ ఇట్స్ ఆల్మోస్ట్ డన్. నేను గ్యాస్ ఆఫ్ చేసేసి ఇలాగే దీన్ని ఒక 2 minutes వదిలేస్తాను. సో కింద ఒక మంచి క్రిస్పీ లేయర్ ఆఫ్ రైస్ వస్తుందన్నమాట. సో ఈ రైస్ మనం 2 minutes వరకు వదిలేస్తున్నాం కాబట్టి నేను దీంతో కాంబినేషన్గా ఆనియన్ రైతా ఎలా చేయాలనేది చూపిస్తాను.
సో గైజ్ నేను ఒక బౌల్లో కొంచెం ఆనియన్ ముక్కలు, కొంచెం గ్రీన్ చిల్లీస్ అండ్ కొత్తిమీర వేసాను. ఇందులో కొంచెం పెరుగు తీసుకుని దాన్ని బ్లెండ్ చేశాను. అండ్ కొంచెం వాటర్ అండ్ పెరుగుని మంచిగా బ్లెండ్ చేసేసుకుంటే అది రాయతా కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇది ఇందులో వేసేస్తున్నాను. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ దాన్ని మంచిగా కలిపేయండి. సో ఇది కావాలని నేను ఎక్కువ థిక్ చేయలేదండి, ఎందుకంటే బ్రౌన్ రైస్ కొంచెం మనకి హార్డ్ ఉంటుంది కదా, సో కొంచెం ఇది గ్రేవీ లాగా పనికి వస్తుందని కావాలనే కొంచెం వాటరీ చేశాను. మీకు కావాలంటే హార్డ్ చేయొచ్చు. ఇప్పుడు గరం మసాలా ఫ్లేవరింగ్ ఇద్దాం ఈ రైస్లో. సో నేను ఎప్పుడైనా గరం మసాలా లాస్ట్లో వేయడానికి ప్రిఫర్ చేస్తానండి, బికాజ్ ఐ రియలీ లైక్ దట్ ఫ్రేగ్రెన్స్ దట్ కమ్స్. గైస్ గరం మసాలా జస్ట్ ఒక 1 pinch వేస్తున్నానండి. అండ్ ఇప్పుడు మీరు ఈ రైస్ని కలిపితే ఆ గరం మసాలా ఫ్రేగ్రెన్స్ మంచిగా ఇందులో ఉండిపోతుంది. అండ్ ఐ లవ్ దిస్ బర్న్డ్ పార్ట్ అనమాట. ఇంకొక విషయం చెప్పాలా, రైస్ మీరు నోటీస్ చేసి ఉంటారు, ఇట్ ఈస్ వెరీ పొడి పొడిగా ఓపెన్గా ఉందని. యూజువల్గా బ్రౌన్ రైస్ చాలా ముద్దలాగా రెడీ అవుతుంది. సో ఇది నేను దావత్ది బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, మీరు చూసి అది కొనొచ్చు. సో గైజ్ ఆ తవా పులావ్ హాట్ అండ్ స్పైసీ ఈజ్ రెడీ. ఇది సర్వ్ చేసేద్దాం. సో గైజ్ హాట్ అండ్ స్పైసీ ప్రోటీన్ రిచ్ తవా పులావ్ విత్ ఆనియన్ రైతా రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో చూసి నేను చెప్పను, మీరే చెప్పాలి. సో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. హెల్దీ ఆప్షన్లో ఏమేమి తినాలి అని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటాం కదా. సో దిస్ ఇస్ అ నైస్ రెసిపీ విచ్ యూ షుడ్ ట్రై అండ్ లెట్ మీ నో హౌ యూ లైక్డ్ ఇట్. అండ్ ఆల్సో షేర్ ద లవ్ విత్ యువర్ ఫ్రెండ్స్ గైజ్. వాళ్ళకి కూడా ఈ మంచి హెల్దీ రెసిపీ అనేది షేర్ చేయండి. ఓకే, so if you like this episode, you know what you have to do. Subscribe, like and share, and follow me on Ashtrixx Official on Instagram and Ashtrixx on Facebook. Also do not forget my website, which is www.ashtrixx.com. See you on the other side. It's bye from Ashtrixx.